అండాలు దాచుకుంటున్న అమ్మాయిలు ఎవరిని అచ్చా కెరీర్ కోసం వివాహం ఆలస్యం అవుతుండడమే కారణం. 30 నుంచి 32 లోపు అయితేనే మంచిదంటున్న వైద్య నిపుణులు. వీలైనన్ని ఎక్కువ అండాలు నిల్వ చేసుకోవాలని సూచన. ఎగ్ రిట్రీవల్ సైకిల్కు 1.2 నుంచి 3.2 లక్షల ఖర్చు. నిల్వ కోసం ఏటా 10 నుంచి 20 వేలు వసూలు చేస్తున్న క్లినిక్లు. అమ్మాయిలే అండాలు దాచుకుంటున్నారంట. మంచిగానే ఉన్నది కదా. పెళ్ళి కాకముందే దాచుకుంటున్నారా, తర్వాత పెళ్ళైన తర్వాత చేస్తారా దీన్ని? ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్ స్థాయిలో ఉంది. ఎంఎస్ అయ్యే వరకు పెళ్లి ఊసే వద్దనుకుంది ఆమె. తర్వాత కెరీర్పై దృష్టి పెట్టి పెళ్లి వాయిదా వేసింది. 3 వయసు దాటిన తర్వాత పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ జాతకాలు కలవకపోవడంతో చాలా సంబంధాలు తప్పిపోతున్నాయి. దీంతో ఎందుకైనా మంచిదని ఆమె తన అండాలను భద్రపరచుకోవాలని ఓ ఫర్టిలిటీ క్లినిక్ ఆశ్రయించింది. జాతకంలో దోషం కారణంగా 30 ఏళ్ళు దాటిన పెళ్లి కానీ మరో మహిళ ఆమెకు పిల్లలంటే అమిత ఇష్టం. అన్నీ కుదిరి పెళ్ళయ్యే సమయానికి వయసు ఇంకా మీద పడితే పిల్లలు పుట్టారనే భయంతో రుణం తీసుకొని మరి తన అండాలను భద్రపరుచుకుంది. ఏంది అండాలు? వీరిద్దరే కాదు, ఇటీవల కాలంలో ఇలా రకరకాల కారణాలతో అండాలు నిల్వ చేసుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతుంది. అండాల నిల్వ అంటే ఎగ్ ఫ్రీజింగ్లో అత్యంత కీలకమైన ప్రక్రియ అయిన ఎగ్ రిట్రీవల్ సైకిల్ను క్లినిక్ను బట్టి 1,20,000 నుంచి 3,20,000 వరకు ఖర్చు అవుతుందంట. ఆ ప్రక్రియ ద్వారా తీసిన అండాలను భవిష్యత్తులో ఫలదీకరణం చెందించడానికి వీలుగా భద్రపరచడానికి ఏడాదికి 10,000 నుంచి 20,000 దాకా చెల్లించాల్సి ఉంటుంది. ఇంత ఖర్చుకు వెనుకాడకుండా పలువురు మహిళలు తమ అండాలను భద్రపరుచుకుంటున్నారు. తద్వారా కెరీర్లో స్థిరపడడం ఆలస్యమైన పెళ్లి కావడం, లేట్ అయినా పిల్లలు పుట్టే విషయంలో ఏ సమస్య ఉండకూడదన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ అండాల నాణ్యత పరిమాణం తగ్గవచ్చని, అందుకే పలువురు మహిళలు ఎగ్ ఫ్రీజింగ్ వైపు మొగ్గు చూపుతున్నారని హైదరాబాద్కు చెందిన ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ ఆస్మా తెలిపింది. ఎగ్ ఫ్రీజింగ్ భవిష్యత్తుకు బీమాగా చెప్పొచ్చని ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ ప్రకాష్ అన్నారు. షరతులు వర్తిస్తాయి. అండాలను శీతలీకరించడం అనేది తమ సంతానోత్పత్తికి శక్తిని కాపాడుకోవడానికి చూస్తున్న మహిళలకు ఆకర్షణీయమైన ఎంపిక కనిపిస్తున్నప్పటికీ అందుకు వయస్సు చాలా కీలకమని వైద్యులు చెప్తున్నారు. 25 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉంటేనే అవుతుందంట. క్యాన్సర్ బాధితులు చికిత్సకు ముందే అండాలు దాచుకుంటున్నారంట. యువతుల్లో ఆసక్తి పెరిగింది. అండాల నిల్వలపై ఇటీవల కాలంలో చాలా మందిలో అవగాహన పెరిగింది. ఉద్యోగాలు చేసే మహిళలు పెళ్లికి ముందే వైద్యులను ఆశ్రయించి దీనికి సంబంధించిన సలహాలు తీసుకుంటున్నారు. నిల్వ చేసుకున్న అండాలను యువతులు తమ పెళ్లి అయిన 5 నుంచి 10 ఏళ్ల వరకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండాల నాణ్యత ఏమాత్రం తగ్గదు. సేకరించిన సమయంలో ఏ నాణ్యత ఉంటుందో వినియోగించే సమయంలోనే అదే నాణ్యత ఉంటుందంట. ఒకవేళ 30 సంవత్సరాలు దాటి 32 సంవత్సరాలు దాటి తర్వాత పెళ్లి చేసుకుంటే అండం విడుదలైన సమయానికి వీర్య కణాలతో కలిసినా కూడా కంప్లీట్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఆస్కారం లేకుండా పోతుంది. సో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే అండం తీసి భద్రపరుచుకుంటే తద్వారా వాళ్ళ హస్బెండో లేదంటే పిల్లలు కావాలనుకుంటే ఇంకా వేరే వాళ్ళతోనైనా, మనం జర్నలిస్ట్ కూడా గట్లనే చేసిందిగా, ఆమెకు పెళ్ళొద్దంట కానీ ఆమెకు పిల్లలు కావాలని పెట్టిందంట. ఇక వాడేదో ప్రయత్నం చేసిండు, దొరికిండు, రచ్చరచ్చ అయింది, అది వేరే విషయం. నువ్వు అట్లా తయారవుతుంది. కొత్త వస్తున్నాయా?